బి అబ్దుల్ సలాం, మంచిర్యాల. పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు పెళ్ళై ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. 18 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎన్ని నెలల్లో వచ్చిందండి మన దగ్గర? 9 నెలలు సార్. 9 నెలల్లో వచ్చింది. 9 నెలలు పట్టింది, కానీ బుల్లెట్ దిగిందా లేదా, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా, అది న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా, వయసు అయిపోయిందని అనుకోకోకుండా, భయపెట్టకోకుండా, కేవలం మందులతో ప్రెగ్నెన్సీ. అది కూడా ఏం మందులు? పేర్లు తెలియని మందులు కాదు, ఇంగ్లీష్ మందులు. ఆంధ్ర నుంచి అమెరికా వరకు వాడే మందులే, అందరికీ తెలిసిన మందులే. కానీ ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎంత డోసులో వాడాలన్నదే మనం చెప్పాం. దాంతోనే జరిగింది మిరకిల్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో ప్రెగ్నెన్సీ వచ్చింది. 18 సంవత్సరాల నుంచి ఏమేమి చేయించారు ఈయన? ఐయుఐలు 3 సార్లు చేయించారు. ఐయుఐలు 3 సార్లు, ఐవీఎఫ్ ఒకసారి, లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ అన్నీ అయిపోయింది. అన్ని డొనేషన్లు అయిపోయాయి. ఏం చేయించలేదు ఇంకా ఆయన. ఆపరేషన్ చేయించలేదంటే ఆపరేషన్ చేయించారు, ఐయుఐలు చేయించలేదంటే ఐయుఐలు చేయించారు. ఒకటే కాదు, 3 సార్లు. ఐవీఎఫ్ చేయించలేదంటే ఐవీఎఫ్లు చేయించారు. మరి 18 ఏళ్ళ నుంచి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఎక్కడ పని జరగలేదు. ఇక్కడ కేవలము 9 నెలల్లోనే మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అది మొత్తం 1,00,000 కూడా అయ్యి ఉండదేమో ఈ 9 నెలల్లో. అది కూడా సంవత్సరం పట్టింది మనకు 1,00,000 అవ్వాలంటే. బయట 1 మంత్ చాలు 3 లక్షలు అవ్వడానికి ఐవీఎఫ్ అనే పేరుతో. అది ఇక్కడ విషయం. సో మనకి ఈ రెండో ఫీజు కట్టకోకుండానే ముందే వచ్చేసాం. సంవత్సరం కదా మన ఓపీ ఫీజు 500 రూపాయలు సంవత్సరానికి ఓపీ ఫీజు. మరి ఆయనే చెప్తారు ఎలా వచ్చింది, అసలు ఆయన ఎన్ని బాధలు పడ్డారు, ఏ విధంగా ఇక్కడ మన గురించి తెలిసింది, మన దగ్గరికి ఎలా రాగలిగారు, ఇక్కడ ఏం జరిగింది. మరి ఈ 9 నెలల్లో మరి కొంతమందికి 2 నెలలకి, నెలకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఏం ఫీలింగ్స్ వచ్చినాయి, ఇవన్నీ ఆయన చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళకి 1 నెల రోజుల్లో బుడిగిని ఇచ్చాడు, వీడి 10 రోజుల్లో బుడిగిని ఇచ్చాడు, మాకెందుకు ఇవ్వట్లేదు ఈ డాక్టర్ గారు, మా ఇదారు డాక్టర్ గారు. చాలామంది చాలా రకాలైన భావాలు ఉంటాయి. కొంతమంది నా మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. 4 నెలల టైం ఇచ్చా, ఆయనకి 2 నెలల టైం ఇచ్చా, 1 నెల టైం ఇచ్చా అని ఇస్తూ ఉంటారు. నాకు టైం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన 9 నెలలు నిలబడ్డాడు. మరి ఎందుకు నిలబడ్డాడో కూడా తెలియదు, ఎందుకు వాడారో తెలియదు ఎంతకాలం. మరి వాడారు, ఇవాళ ఫలితం సాధించారు. ఆయన మాటల్లో విందాం అసలు ఎలా వచ్చింది ఏంటని. చెప్పడానికి ఏం లేదమ్మా, సార్ ఇలానే రోజు చెప్తూనే ఉంటారు, వచ్చిన కొత్త వాళ్ళందరికీ చెప్తూనే ఉంటారు. మేము కూడా కొత్త వచ్చినాం, అది కూడా ఎవరో చెప్తే రాలేదు, యూట్యూబ్లో చూసే వచ్చాం. దాదాపుగా 18 ఇయర్స్ మా మ్యారేజ్ అయింది. 18 ఇయర్స్ నుండి చాలా, అంటే 2005 తర్వాత 2008, ఒక 3 ఇయర్స్ తర్వాతనే ఐవీఎఫ్లు, ఐయుఐలు అన్నీ చేయించాను. అట్లా అని చెప్పి దేవుళ్ళ దగ్గరికి అన్ని విధాలుగా, ఏ విధంగా అంటే అది, ఏదంటే అది, ఎవరైనా ఇక్కడ ఉంది అంటే అక్కడికి కూడా వెళ్ళేది, ప్రతీది చూసేది, చేసేది అన్నీ జరిగింది. ఇది లాస్ట్ ఛాన్స్ అని యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం. మేమే చూసాం యూట్యూబ్లో, సార్ ఇదే చెప్తున్నారు ఏంటి అని చెప్పి ఒక 3 మంత్స్ అట్లా కూడా టైం వేస్ట్ చేశాం. వచ్చిన వాళ్ళందరికీ ఇదే మిరాకిల్ చెప్తున్నారు, క్రిములు అంటున్నారు, ఇదే అంటున్నారు, సేమ్ వీడియోలు సేమ్ అవే వస్తున్నాయి. అయినా పోదామా వద్దా అనుకుని, లేదు ఖచ్చితంగా వెళ్దాం, ఈ ప్రయత్నం ఏదో చేద్దామని డిక్లేర్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. వచ్చింది ఫిబ్రవరి 1 తారీఖు 2023లోనే ఫిబ్రవరిలో వచ్చినాం. 9 మంత్స్కి ఎగ్జాక్ట్లీ మాకు మొన్న రిజల్ట్ వచ్చింది. మేము వేరే ఏమి చేయలేదు, ఇక్కడికి మాత్రమే వచ్చినాం, వేరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇన్ని రోజులు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాను, అనంకొండ వెళ్ళాను, మంచిర్యాల, మా దగ్గర అన్ని హాస్పిటల్లో తిరిగాం. బట్ ఎక్కడ మాకు రిజల్ట్ రాలేదు. ఇక్కడ నమ్మినాం, దేవుని నమ్మినాం, డాక్టర్ని నమ్మినాం. వీళ్ళిద్దరిని మాత్రమే నమ్మి 9 నెలలుగా రెగ్యులర్గా ఏ రోజు కూడా మిస్ కాలేదు. ట్యాబ్లెట్ కూడా ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా ప్రతిదీ, క్రిముల కంటే క్రిములకు ఏదంటే అది, ఆ హాస్పిటల్కి రావడం, ఇక్కడ మా అంత దూరం నుంచి రావడం, ముందు రోజు రావడం, మార్నింగ్ ఇక్కడికి రావడం, మళ్ళీ 2 డేస్ కంపల్సరీ తీసుకునేది. ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరిగాము, సక్సెస్ అయిందండి. మధ్యలో కొరియర్ సర్వీస్ కొరియర్ కూడా పెట్టించానండి, 2 సార్లు కొరియర్ కూడా పెట్టించాం. ఈ మంత్ మాత్రం ఖచ్చితంగా ఎట్లా అయినా కానీ ఇయర్ జరగాలి అనుకున్నాం. ఈ ఇయర్ లోపే అయిపోయిందండి.
ఇది మాత్రం కంగ్రాట్స్. నాకు కంగ్రాట్స్ చెప్పడానికి డాక్టర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చూడండి, 18 సంవత్సరాలు పెళ్ళయ్యి ఎందుకు 4 ఏళ్ళు అయితేనే వయసు అయిపోయింది అంటున్నారు. ఐవీఎఫ్ అంటున్నారు. 18 సంవత్సరాలు అయిపోయింది. ఐయుఐలు ఐవీఎఫ్లు పోయినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనే విషయాన్ని మనం ఎంతో మందికి ప్రూవ్ చేసాం. వీళ్ళు కూడా ప్రూవ్ చేశారు. ఎల్హెచ్లు హార్మోన్లు తేడాలు ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్లు తేడాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచేసాం మందులతో. అలాగే ట్యూబులను క్లీన్ చేసాం. కౌంట్ కూడా ఫుల్గా ఇంప్రూవ్ అయినాయి. 5,60,00,000 వచ్చింది కౌంటు. సరే, దీనికి బీటా హెచ్సిజీ టెస్ట్ చేయమన్నాము. బీటా హెచ్సిజీ టెస్ట్ చేస్తే చక్కగా ప్రెగ్నెన్సీ ఉంది అని వచ్చింది. అలాగే స్కానింగ్ కూడా చూపించమన్నాం. ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఎర్లీగా ఉంది అనేది ఇచ్చారు. ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఇక్కడ ఉంది. ఉందా? సరే, మార్క్ చేయట్లేదు. ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ అని ఇచ్చారు. ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది. వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒక బ్లడ్ టెస్ట్ చేయిస్తాం, స్కాన్లో చూడమంటాం. ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అని చూసుకుని వెంటనే వచ్చేయమంటాం. ఎందుకంటే ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు రాకుండా వాళ్ళకి అడ్డం పడ్డాయో 18 ఏళ్ళ నుంచి, ఏ హార్మోన్లు అయితే వాళ్ళకి అడ్డం పడ్డాయో అదే క్రిముల్ని హార్మోన్ల నుంచి బిడ్డను కూడా కాపాడాలి. బిడ్డకి హార్మోన్లు అందించాలి, క్రిములనేమో బిడ్డని దాడి చేయకోకుండా కాపాడుకోవాలి. అది. సో ఆయన అన్నారు ఒక మాట, అదే క్రిములు అదే హార్మోన్లు. కానీ ఏంటి అందరికి ఇయే చెప్తున్నారు, అందరికి ఇలాగే ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నారు, వెరైటీగా లేదు. వెరైటీ ఏముంటుంది? నీకు డెంగ్యూ జ్వరం వచ్చినా, మలేరియా జ్వరం వచ్చినా, టైఫాయిడ్ జ్వరం వచ్చినా, నీకు వచ్చినా, అమెరికా వాడికి వచ్చినా, ఆఫ్రికా వాడికి వచ్చినా, అంటార్కిటికా వాడికి వచ్చినా, డబ్బున్నోడికి వచ్చినా, డబ్బు లేనోడికి వచ్చినా, కుంటోడికి వచ్చినా, గుడ్డోడికి వచ్చినా పారాసెటమాల్ బిల్లే వాడతాం. అందరికీ పారాసెటమాలే చెప్తున్నాడు. యాంద్ర ఇదే పారాసెటమాలే చాలు. కొన్ని కోట్ల మందిని జ్వరం నుంచి కాపాడింది, ఇంకా కొన్ని కోట్ల మందిని కాపాడుతుంటుంది. అలాగే ఇక్కడ కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కాబట్టి ఇది క్రిముల నుంచి కాపాడుతుంది, హార్మోన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ లోపాలని సరిచేస్తుంది, నీ ప్రెగ్నెన్సీలు ఇస్తుంది. అలా 12,300 మందికి పైగా ఆల్రెడీ ప్రెగ్నెన్సీలు తెప్పించింది. జీరో కౌంట్ ఉన్న వాళ్ళని హీరోలను చేసింది. పారాసెటమాల్ బిల్లని కాదు, ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా బిల్లలు. కొన్ని సెట్ ఆఫ్ బిల్లలు ఇవి. ఆ బిల్లలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మీరందరూ మనుషులే కాబట్టి మనుషులందరికీ పనిచేస్తాయి. ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళకి ఓపెన్ చేస్తాయి, జీరో కౌంట్ ఉన్న వాళ్ళని కౌంట్ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే వెరికోజిల్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాయి. పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోన్లు సరిచేసి నెలలు రెగ్యులర్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తుంది. లాప్రోస్కోపీ అక్కర్లేదు, హిస్ట్రోస్కోపీ అక్కర్లేదు. ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళకి హార్మోన్ల సెగని తగ్గిస్తుంది. అలాగే క్రిముల యొక్క వేడిని తగ్గించి లోపల ఉన్న ప్రాబ్లంని అణిసివేసి అవి తగ్గించి ఆటోమేటిక్గా మీ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాయి. గడ్డల్ని అణిసేస్తుంది, బిడ్డను వచ్చేటట్టు చేస్తుంది. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములా ఈయనకి పనిచేస్తుంది, కొన్ని వేల మందికి పనిచేసింది, రేపు మీకు పనిచేస్తుంది. ఇది మిగతా డాక్టర్లు అందరూ చూడటం లేదు కాబట్టి అక్కడ రానివి కూడా ఇక్కడ వస్తాయి. అక్కడ ఐవీఎఫ్ల వల్ల కూడా కానిది కూడా ఇక్కడ ఎందుకు అయిందంటే వాళ్ళు చూడనిది ఈ క్రిమి, వాళ్ళు విననిది ఈ హార్మోను. అలాంటి హార్మోన్లు మనం 18 చూస్తున్నాం. ఏ డాక్టర్ కూడా 7 కన్నా మించి హార్మోన్ టెస్ట్ చేయట్లా. మిగతాయి 18 బుల్లెట్లు ఉన్నాయిరా బాబు అంటే 7 బుల్లెట్లు ఆపానంటే మిగతా బుల్లెట్లు ఎవడు ఆపుతాడు? వీర్యకణాల నాశనం, అండాల నాశనమే. బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే క్రిములు C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. మన వీర్యకణాన్ని, అండాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి అంటే మిగతా వాళ్ళు అసలు ఒక్క క్రిమి కూడా టెస్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం నేను 5 వరకే క్రిములు చూశాను డాక్టర్లు ఇప్పుడు వరకు. నా లైఫ్లో 30 ఏళ్ళు అయిపోయింది నేను డాక్టర్ అయ్యి. ఇవాళ నిన్న డాక్టర్ అయినాడు కాదు, సీనియర్ మోస్ట్ డాక్టర్ని.
ఈ 30 ఏళ్ళలో నేను చూసింది 5 క్రిములే చూసా. మరి 5 క్రిములు ఆపి మిగతా 25 క్రిములు అన్నాం, 20 క్రిములు వదిలేస్తా ఊరుకుంటాయా? దాడి చేయవా? నీ విరేకనాన్ని డ్యామేజ్ చేయవా? నీ అండాలని డ్యామేజ్ చేయవా? కాబట్టి ఇది నేను చెప్పేది. అన్ని క్రిముల్ని చూడాలి, గుర్తించాలి, తొలగించాలి. అన్ని హార్మోన్లు చూడాలి, గుర్తించాలి, సరిచేయాలి. అప్పుడే మీ వీర్యకణము, మీ అండము సక్రమంగా పిండము కిందగా మారి నీ బిడ్డ కింద నీ చేతిలోకి వస్తుంది అని మనం చెప్తున్నాం. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏమిటి ఈ హార్మోన్లు, ఏమిటి ఈ క్రిములు అనేది నేను బయటికి లీక్ చేయలేదు కాబట్టి ఆవిడకి తెలియదు అంతే. ఇది మ్యాజిక్ ఫార్ములా. వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం, నమ్మిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తాం. ఆయన 4 నెలలకే కోర్సు ఆపేయచ్చు, కానీ 4 నెలల కోర్సుకి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి వెనక ముందు అవుతుంది. మనం ఒక పారాసెటమాల్ వెళ్ళిస్తాం జ్వరానికే, ఒక ఆయనకు 2-3 రోజులకే తగ్గిపోద్ది, ఒక ఆయనకు వారం పట్టిద్ది, ఒక ఆయనకు 2 రోజులకి 2-3 రోజులకే తగ్గొచ్చు. శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ బాడీలో ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి 4-5 రోజులు అటు ఇటు అవుతూ ఉంటుంది. కాస్త ఓర్పు పట్టి వాడాలి, మేము అదే చెప్తాం. కొంతమందికి నెల రోజులు 2 నెలలకు వచ్చిందంటే వాళ్ళ శరీరానికి ఆ బిళ్ళ బాగా పనిచేసింది, ఆ క్రిములకు సంబంధించిన బిళ్ళ, హార్మోన్ల బిళ్ళ బాగా పనిచేసినాయి. కొన్ని శరీర తత్వాలకు అవి సెట్ అవ్వవు, వేరే మార్చి 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 ట్రై చేయాలి. కొంతమంది 0 కౌంట్ అయిన వాళ్ళు 2 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని వదిలిపెట్టుకోకుండా వెళ్ళిన వాళ్ళు బిడ్డతోనే వెళ్ళారు. ఓకే, వదిలేసిన వాళ్ళు వదిలేసినట్టే. ప్రపంచంలో మరి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఊర్లో 100 మంది ఉన్నారంటే 100 మంది వెంకటేశ్వర స్వామిని నమ్మరు, 100 మంది యేసుప్రభుని నమ్మరు, 100 మంది అల్లాని నమ్మరు. కానీ దేవుళ్ళు పని మానేస్తారా? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నమ్మిన వాళ్ళని ఏ దేవుడికి ఆ దేవుడు గట్టెక్కిస్తూ ఉంటాడు. అలాగే నన్ను నమ్మిన వాళ్ళని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ప్రెగ్నెన్సీని తెప్పించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తున్నాను. 500 రూపాయల ఫీజు సంవత్సరానికి. ఎందుకు ఎంత తక్కువ చేస్తానంటే దేవుడు నాకు మీ దగ్గర నుంచి దోసుకోవడానికి లేదా దాచుకోవడానికి అవసరం లేని స్థితిలో ఇచ్చాడు కాబట్టి నేను ఇంత చక్కగా చేయగలుగుతున్నాను. అది కాబట్టి నా వీడియో మీకు కనపడాలన్నా కూడా దేవుడు నీకు అనుకూలించాలి, లేకపోతే నా వీడియో కూడా నీకు కనిపించదు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమి లేదు. నా వీడియో మీకు కనపడాలన్నా దేవుడు చూపిస్తేనే మీరు నన్ను చూడగలరు, నా దగ్గరికి రాగలరు. అది సరే, ఆల్ ది బెస్ట్ చెప్దాం. చక్కగా మనకు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ.